మా సోదరి న్యాయవాది స్వప్న మీద జరిగిన ఏదైతే దాడి ఉందో అమానుషమైన దాడి, దాన్ని మా బార్ అసోసియేషన్ తరఫున మా న్యాయవాదుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వప్న చేసిన నేరం ఏంది? స్వప్న తనకు రావాల్సిన తన పేరెంటల్ రైట్లో వాళ్ళ ఫాదర్ నుంచి సంక్రమించిన ఆస్తిలో ఆమెకు రావాల్సిన వాటా గురించి ఒక పార్టీషన్ దావా వేస్తే ఆ దావాలో సర్వే నిర్వహించుకుంటున్న సందర్భంలో సొంత అన్న వచ్చి ఆమెను కడతీర్చాడు. అది చాలా అమానుష సంఘటన. యావత్ తెలంగాణ న్యాయవాదులనే కాదు, యావత్ మహిళా న్యాయవాదులే కాదు, అందరికీ సమాజం, తెలంగాణ సమాజం అంతా కలిసివేసింది నిన్న దారుణమైన సంఘటన. మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అనేది ఆనాటు ఉన్న నానుడి. నేడేమైంది? ఆర్థిక సంబంధాలు సాల్వ్ అయింది. సో దయచేసి ఒక క్షణిక ఆవేశంలో సొంత సోదరిని మీరు ఏ రకంగా మర్డర్ చేసినారో నాకు అది ఆలోచించని చేస్తేనే చాలా బాధగా అనిపిస్తూ ఉంది. దయచేసి క్షణికావేశంలో ఆస్తుల గురించో ప్రాపర్టీ గురించో ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్స్ మేము ప్రతినిత్యం మేము ఒక కక్షిదారుని పట్ల పోరాడి వాళ్ళ కక్షిదారుల పట్ల నిలబడతాం. ప్రతిరోజు మాకు ఛాలెంజే, ప్రతి పూట మాకు ఛాలెంజే. కావున నేను ఈ గవర్నమెంట్ని కానీ, పోలీస్ వ్యవస్థను కానీ, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ని కానీ ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. సార్, దయచేసి ఇంతకంటే ముందు ఒక కంప్లైంట్ ఇట్లా ఇచ్చారనుకో ఎవరైనా న్యాయవాదులు, దయచేసి యాక్ట్ కండి. ఒకవేళ మీరు ఖచ్చితంగా మీరు యాక్ట్ అయితే ఇలాంటి నివారించే స్కోప్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కంప్లైంట్ ఇవ్వగానే స్పందిస్తే ఏముందిలే న్యాయవాదే కదా అని అనుకుంటున్నారు మీరు. కానీ మా ప్రాణాలు కూడా చాలా వీక్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రాపర్టీ స్టేక్స్ పెరిగినాయి చుట్టుపక్కల. సో కావున మా డే టు డే వర్క్ స్టైల్లో కూడా, వర్క్ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. దయచేసి ఏదైనా కంప్లైంట్ ఇవ్వగానే మీరు ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీ సబార్డినేట్ ఆఫీసర్స్ అందరికీ. ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా దానిపైన కార్వాయి షురూ చేయాలని, ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకుంటే అట్లీస్ట్ వానికి కొంచెం భయం ఉండేది. ఈ కేసులో తీసుకుంటే స్వప్న 15 రోజుల క్రితమే ఆమె 2 కంప్లైంట్స్ లాడ్జ్ చేసింది. బట్ ఆ రోజు కనుక యాక్షన్ తీసుకున్నట్టయితే అట్లీస్ట్ మేబీ ఇది నివారించగలిగేవారేమో. బట్ ఎనీహౌ జరిగింది. వీ కెనాట్ బ్రింగ్ హర్ లైఫ్ బ్యాక్. బట్ మనకు తెలిసింది ఒకటి, ఆమె మనకిచ్చిన స్ఫూర్తి, ఆమె మనకిచ్చిన పోరాట పటిమతోటి మనము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సాధించే వరకు న్యాయవాద సోదరులంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Protection Act. We want Protection Act. आवाज दो. आवाज दो. आवाज दो. आवाज दो. We demand. We demand. We demand. We demand. आवाज दो. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851.